నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనం లలిత సహస్రనామ స్తోత్రనామాల ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 969 నామము సువేషాఢ్య. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శువేషాఢ్యాయ నమః అని చెప్పాలి. సువేష మంచి వస్త్రాభరణాది వేషధారణ కలిగిన, ఆఢ్య శ్రేష్ఠురాలు, ధరించిన వస్త్రాలతోనూ ఆభరణాలతోనూ పుష్పమాలాది ప్రకృతి సిద్ధమైన అలంకారాలతోనూ గంధాది లేపనాలతోనూ పరమపావనమైన పారానితోనూ మాంగళ్య చిహ్నాలతోనూ ఉండే అమ్మవారి వేషము, అమ్మవారి రూపము రమణీయంగా, నేత్రపర్వంగా, మనోజ్ఞంగా, మనోహరంగా, మహాటీవిగా, మహాజ్వాలంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారు సువేషాఢ్య అన్నారు వ్యాసుల వారు. సౌమాంగల్యం ఉన్న చోట ఇలా ఉండే అవకాశం ఉంటుంది. చక్కని వస్త్రాభరణాద వేషధారణ కలిగిన శ్రేష్ఠురాలు కాబట్టి ఈ నామానికి సువేషాఢ్య అని అర్థం చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 970 నామము సువాసిని. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సువాసిన్యాయ నమః అని చెప్పాలి. సువాసిని నిత్య సుమంగళి. చక్కని జీవితం, చక్కని వస్త్రం, చక్కని నివాసం, ఈ మూడింటిని కలిగి ఉండే అవకాశం ఎంతో అదృష్టం ఉంటే కానీ రాదు. సాధారణంగా ఈ 3 కలిగే అదృష్టం కేవలం భర్త ఉన్నప్పుడే స్త్రీలకు వస్తుంది. అందుకని భర్త ఉన్న స్త్రీలను సువాసినులు అంటారు. పైన తెలిపిన జీవితము, నివాసం, వస్త్రం ఈ 3 డబ్బుంటే రావేమిటి ఆ మాత్రం అని అనిపించవచ్చు. అయితే పైన సూచించిన చక్కటి అన్న విషయము గొప్ప అన్న అర్థంలో మాత్రం వాడబడలేదని మాత్రం ముందు తెలుసుకోవాలి. ఈ చక్కటి విశేషణము యొక్క అర్థము అన్యోన్యంగా ఉండే దంపతులు భార్యాభర్తలని అడిగితే మాత్రం తెలుస్తుంది, కానీ నిఘంటువులు వెతికితే దొరికేది కాదు. భర్త ఉన్నప్పటికంటే భర్త లేనప్పుడు ఈ 3 బాగా ఏర్పట్టాయే వాళ్ళే కూడా ఉండవచ్చు. అలాంటి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పే సమాధానాన్ని బట్టి వాళ్ళు పొందుతున్నవి ఎంత చక్కగా ఇంతకు పూర్వము చెప్పిన అర్థములో అవి వాళ్ళకు ఉన్నాయనిపిస్తున్నాయో తెలుస్తుంది. ఈ 3 ప్రాముఖ్యము, ఈ 3 వలన పొందబడే ఆనందము అమ్మవారికి తెలిసినంతగా ఇతరులకు తెలియదని నమ్మకంగా చెప్పుకోవచ్చును. ఎందుకంటే అమ్మవారికి శ్రీమాత్రే నమః. ఈ 3 ప్రాముఖ్యము, ఈ 3 వలన పొందబడే ఆనందము అమ్మవారికి తెలిసినంతగా ఇతరులకు తెలియదని నమ్మకంగా చెప్పుకోవచ్చును. ఎందుకంటే అమ్మవారు అయ్యవారు కలిసి ఒకే వ్యక్తి, అర్ధనారీశ్వరులు కదా. ఇంకా జీవితము, వస్త్రము, నివాసము ఈ 3 ఇద్దరికి వేరువేరుగా ఉండవు. ఇలా ఉన్న వాళ్ళు ఈ విశ్వంలో ఇంతవరకు ఎవరున్నారని అమ్మవారికి ఈ సువాసిని నామము యొక్క అర్థము అందరికన్నా ఎక్కువ చెల్లుతుంది అనడంలోని ఔచిత్యము ఇదే. అమ్మవారి అయ్యవారి దాంపత్యాన్ని దృష్టిలో పెట్టుకునే వివాహ శుభకార్యంలో పెళ్లి కాబోయే వధూవరులిద్దరికీ ఒకే ఆసనం, ఇద్దరు కూర్చోడానికి వేరువేరు పీటలు వేయరు. పొడవైన ఒక పీట వేస్తారు. దాన్నే పెళ్లి పీట అంటారు. ఒకే భోజన పాత్ర ఇదివరకు రోజుల్లో ఒకే కంచం పెట్టేవారు. ప్రస్తుతం ఒకే విస్తరాకులో 2 కంచాలు పెడుతున్నారు. మరి ఒకే వస్త్రం కట్టడం లేదు కదా అని సందేహం రావచ్చు. ఇలా సందేహం రాకుండా ఉండేందుకు ఇద్దరు కట్టుకున్న వస్త్రాల కొంగులను ఒకే వస్త్రం అనిపించడం కోసం ముడి కొంగుపుండి వేస్తారు. ఇక విషయము వేరే చెప్పక్కర్లేదు కదా. ఈ విషయాలన్నిటినీ కలిపి నూతన వధువరుల విషయంలో ఏకశయాసనం వస్త్రం ఏకపాత్రే చ భోజనం అన్నారు. నిత్య సుమంగళి స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, హైప్ ఇవ్వండి, అన్నీ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.